సురేఖవాణి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు ఏడాదికి కనీసం అర డజన్ సినిమాలు చేసే ఈమె ఇప్పుడు దాదాపు స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు సినిమాల్ని కాస్త తగ్గించి కూతురితో కలిసి లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి షేర్ చేసుకుంటూ నెటిజన్‌ని ఆకట్టుకుంటోంది. భర్త చనిపోయాక 40 ఏళ్ల వయసులో 20 ఏళ్ల కుర్రభామల అందాలు ఆరబోస్తూ ఓవైపు కవ్విస్తూనే మరోవైపు విమర్శల్ని మూటగట్టుకుంటోంది. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ కోరికతో ఎన్నో రాత్రులు ఒంటరిగా గడిపానంటూ ఒక ఛాన్స్ కావాలంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. దాని గురించే ఇప్పుడు మ్యాటర్ అంతా. టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అమ్మగా, అక్కగా, పిన్నిగా, వదినగా ఇలా ఎన్నో పాత్రల్లో సురేఖ వాణి యాక్ట్ చేసింది. ఈమె గత కొంతకాలంగా తన కూతురితో కలిసి తను పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా దీనిపై ఆమె మాట్లాడింది. చనిపోయిన భర్త గురించి కూడా చెప్పారు. నా భర్త నన్నెంతో గౌరవించారు. నేను కూడా అతన్ని చూసుకున్నాను. అనారోగ్యంతో హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను. కానీ నా భర్త తరపు కుటుంబం వాళ్ళు నన్ను తప్పుగా భావించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చూసి చాలా ఏడ్చాను. తను నా జీవితంలోంచి వెళ్ళిపోయాక చాలా బాధపడ్డాను. ఆ దేవుడు ఒకరోజు ఒక గంట నా భర్తతో మాట్లాడే అవకాశం ఇస్తే బావుండని కోరుకుంటున్నాను. కనీసం కలలో అయినా సరే కనపడితే మాట్లాడాలనుంది. ఎందుకంటే నేను అతన్ని అడగాల్సినవి కొన్నున్నాయి. పంచుకునే ఉన్నాయి. క్షమించమని అడగాలనుంది. అతని ప్రాణాలతో లేకపోయినా చాలా చెప్పుకున్నా. లోపల చాలా ఏడ్చాను. అతను నా మాట వింటారని భావిస్తున్నాను. తనంటే నాకు చాలా ఇష్టమని వేడిస్తూ ఎంతో ఎమోషనల్ అయింది. భర్త చనిపోయాక చాలా కాలం తన డిప్రెషన్‌లోకి వెళ్ళినప్పుడు, అప్పుడు తన కూతురు తనకు అండగా నిలిచిందని చెప్పింది. తన కూతురు సుప్రియతో తన డ్రెస్సింగ్‌పై వచ్చే విమర్శల గురించి కూడా రియాక్ట్ అయింది. ఎవరికి నచ్చినట్టు వారిని ఉండనివ్వాలని, ఎవరికి నచ్చిన బట్టలు వారిని వేసుకోనివ్వాలని సింపుల్‌గా సమాధానమిచ్చింది. రెండో పెళ్లి, రిలేషన్‌షిప్ లాంటి ఆలోచనలు తనకేమీ లేవని, అసలు రిలేషన్‌షిప్ అంటేనే భయమని, వాటిపై నమ్మకం లేదని చెప్పింది. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణల గురించి కూడా సురేఖ అన్నారు. ఆ ఆరోపణల వల్ల తాను నెల రోజుల పాటు సరిగా తిండి తినలేదని గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తనకెవరూ అండగా నిలవలేదని, తన కూతురితో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా అయితే చెప్తోంది. మొత్తానికి సురేఖ పెద్దగా సినిమాలు చేయకపోయినా లగ్జరీ లైఫ్‌ను అనుభవిస్తోంది. ఎవరితోనో రిలేషన్ పెట్టుకుందని వస్తున్న వార్తలపై ఆమె మాట్లాడింది. తెలుగులో సినిమాలు చేయకపోయినా తమిళంలో ఏడాదికి 2, 3 చిత్రాలు చేస్తానని, దాంతో సర్వైవ్ అవుతున్నామని చెప్పింది. తన ముఖంలో డ్రెస్సింగ్ స్టైల్‌లో రిచ్‌నెస్ కనిపిస్తోందని, అందుకే అందరూ అలా అంటున్నారని పేర్కొంది. తాను కొన్న కారు కూడా ఈఎంఐలో కొని చేసుకుందని చెప్పుకొనొచ్చింది. మొత్తానికి సురేఖ వాణిపై వస్తున్నవన్నీ కూడా ఇప్పుడు తన మీద బ్లేమ్ చేస్తున్నారు తప్ప నిజం లేదని చెప్తోంది సురేఖ.